తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నాన్ మెడికల్ వారిని చేర్చే జీవో నెంబర్ 229ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పలు వైద్య సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ కోటి ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కార్తీక్, జుడా నాయకులు మాట్లాడారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 229 జీవో చట్ట విరుద్ధంగా ఉందన్నారు. ఈ జీవోలో ఎన్నికైన సభ్యుల కన్నా నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, తద్వారా ఎన్నికైన వారి సంఖ్య మైనారిటీలో పడిపోతుందన్నారు. 1968లో ఈ జీవో వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం 13 మంది ప్యానెల్ గెలిచి నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. ఇప్పటి వరకు 400 మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ జీవో ద్వారా అటానమస్ బాడీకి స్వాతంత్రం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మెడికల్ కౌన్సిల్లో నాన్ మెడికల్ వారికి అవకాశం ఇవ్వడం వల్ల వారికి వైద్యపరమైన అంశాలు తెలియకపోవడంతో కౌన్సిల్ ప్రాముఖ్యత తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే 229 జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అర్హత లేని డాక్టర్లు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ వీళ్ళు ఈ టైంలో ఇటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇంబ్యాలెన్స్ తీసుకొచ్చి ఈ బాడీని తీసేయాలా అని ఒక ఆలోచన ఉన్నట్టుగా ఈ పరిస్థితులు కనబడుతున్నాయండి. దీన్ని మేము రోజుకైనా ఎలక్టెడ్ బాడీ మెజారిటీ ఉండాలా, అన్ఎలక్టెడ్ నామినేటెడ్ మైనారిటీలో ఉండాలా. ఆ డిఫరెన్స్ చూపిస్తూ అప్పుడు 2013లో ఉన్న ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని రెస్పెక్ట్ చేస్తూ దానికి వాల్యూ చేస్తూ అది కీపప్ చేయాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి, మళ్ళీ చెప్తున్నాము. ఈ చేసిన ఇంబ్యాలెన్స్కే మేము వ్యతిరేకం. తర్వాత ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ వర్క్ను వీక్ చేయాలన్న ఒక దురాలోచన ఉన్నట్టుగా మాకు కనబడుతుంది. దాన్ని మేము మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 2013లో అమెండ్మెంట్ చేశారు. 13 ఎలక్టెడ్ మెంబర్స్, 12 నాన్ ఎలక్టెడ్ మెంబర్స్. అంటే 12లో 2 ఫ్రమ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామినేట్ చేసిన వాళ్ళు, 6 మెంబర్స్ గవర్నమెంట్ డైరెక్ట్గా నామినేట్ చేసిన వాళ్ళు, 4 మెంబర్స్ ఎక్స్ అఫిషియో. ఇది అనేది రేషియో 13:12 ఉంది. దాన్ని 2016లో అప్పటి గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 13 ఎలక్టెడ్ని 5గా మార్చి ఇంటీరియం కౌన్సిల్ తోని ఒక 6 సంవత్సరాలు 2023 వరకు నడిపించింది. అయితే 2022లో హెచ్ఆర్డీఏ ద్వారా దాన్ని కోర్టులో కేసేసి ఎలక్షన్స్ అనేది జరగాలి, ఎలక్షన్స్ 13 మందికి జరగాలి, 5 జరగద్దు అని కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సంఘీభావం తెలిపింది. అది 13 మందికే జరగాలి, ఎందుకంటే ఇది అటానమస్ బాడీ, 13 మంది ఎలక్టెడ్ మెంబర్సే ఎక్కువ ఉండాలి, మిగతా వాళ్ళకన్నా ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ ఉండాలి, వాళ్ళకే ఎలక్షన్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాన్ని గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తూ వేస్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే సమర్థించింది. సో దానికి సమర్థించి మనకి ఎలక్షన్ జరిగినాయి. ఎలక్టెడ్ బాడీ 13 డాక్టర్స్ మొత్తం స్టేట్ మోడ్లో ఉన్న ఎలక్టెడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎలక్ట్ అయ్యిండ్రు, ఫామ్ అయింది. యథావిధిగా 2 సంవత్సరాలు నడుస్తుంది. దాదాపు 400 పైన ఎఫ్ఐఆర్స్ నకిలీ వైద్యుల పైన వేశారు. ఆ బాడీ అనేది ప్రాపర్గా అనేది సడన్ గా ఎవరికి తెలియకుండా ఒక జీవో తీసుకొచ్చి దాన్ని ఇంకా ఎక్స్ట్రా 4 మెంబర్స్ యాడ్ చేసి దాన్ని 25-29 చేసి ఈ ఎలక్టెడ్ బాడీని మైనార్టీలోకి పడేసడం అనేది మేము అసలు ఒప్పుకోలేదు. ఏ డాక్టర్, తెలంగాణలో ఉన్న డాక్టర్ ఎవ్వరు ఒప్పుకోము. అయినా మేము ఈ మెడికల్ కౌన్సిల్ బాడీలోకి నాన్ మెడికల్ అది వాళ్ళు రెస్పెక్టబుల్ ఐఏఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు డాక్టర్లు కానిది ఈ బాడీలో ఉండకూడదు. ఇది జస్టిస్ అనేది మనకి డాక్టర్స్ ఉంటేనే ఇది బాడీలో జస్టిస్ అనేది చేయగలుగుతారు. ఎందుకంటే ఎవరు ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే డాక్టర్లే తప్పు చేసినా, ఎవరైనా తప్పు చేసినా తప్ప కాదని తెలిసేది డాక్టర్సే. సో ఈ డాక్టర్స్ అనేది ఇట్లా ఉండదు, ఇందులో నాన్ మెడికల్ వాళ్ళు ఉండకూడదు. దీనికి తక్షణమే ఈ జీవో 229 తీసేసి ఎప్పుడు 2013 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 25 మంది ఉండేదాన్ని అట్లనే కంటిన్యూ చేయాలి. మెడికల్ కౌన్సిల్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మెడికల్ కౌన్సిల్ అనేది జుడిషియల్ బాడీ, అటానమస్ బాడీ, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అన్కాన్స్టిట్యూషనల్ గా మేము ఏం యాక్సెప్ట్ చేయం. దీన్ని మేము లీగల్ గా వెళ్తాం, ప్రొటెస్ట్ చేస్తాం. ఒకవేళ గవర్నమెంట్ విత్డ్రా చేయకపోతే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ విత్డ్రా చేసుకోండి, లేదంటే మేము దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తాం. సమావేశం ఎందుకైందంటే COMS నంబర్ 229 అని ఒక జీవోను గవర్నమెంట్
ఆఫ్ తెలంగాణ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంగా ఒక అలజడి రేగింది. ఇందులో మెడికల్ కౌన్సిల్లో, స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఒక అలజడి అయింది. యాక్చువల్లీ ఏంటంటే 1968 ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారము 13 మంది ఎలక్టెడ్, 12 మంది డిఫరెంట్ వెరైటీస్లో ఒక నామినేటెడ్ టైప్లో ఉంటుంది అన్నట్టు గవర్నమెంట్. అట్లా 13 మంది ఎలక్టెడ్ మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్, 12 మంది నామినేటెడ్ టైప్లో ఉంటుంది అన్నట్టు. ఆ స్ట్రక్చర్ 25కి వస్తుంది. ఇక్కడ ఏమందంటే మెజారిటీ ఎలక్టెడ్ ఉన్నారు కాబట్టి ఒక డెమోక్రసీ అనేది మెయింటైన్ అవుతుంది. ఎలక్టెడ్ బాడీ తీర్పు ఇస్తుంది. అట్లా కరెక్ట్గా ఉందన్నట్టు. అది ఆ కంపోజిషన్లో చేంజ్ తీసుకొచ్చు. ఆ కంపోజిషన్లో చేంజ్, ఒక మార్పును తీసుకొస్తూ ఒక 4 కొత్త వ్యక్తులను నామినేట్ చేసింది గవర్నమెంట్. ఎవరైనా నామినేట్ చేయవచ్చు, కానీ ఈ 25 ఏదైతే 13 ఎలక్టెడ్ 12 నామినేటెడ్ ఉన్న ఆ నిష్పత్తి ఏదైతే ఉందో 13:12 అన్న నిష్పత్తిని మార్చకుండా చేస్తే మాకేం ఆదేశం లేదు. కానీ అట్లా మార్చలేదన్నట్టు. అట్లా మార్చకుండా ఇంకొక 4 యాడ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏమైంది, 16 మంది నామినేటెడ్, 13 మంది ఎలక్టెడ్ బాడీ. అది మైనారిటీలోకి అయిపోయింది ఎలక్టెడ్ బాడీ. సో ఇప్పుడు ఏంటంటే మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. మా హంబుల్ రిక్వెస్ట్, సవినయమైన మా రిక్వెస్ట్ గవర్నమెంట్తో ఏంటంటే, మీరు పాత ఉన్న కాన్స్టిట్యూషన్ను మర్యాద ఇస్తూ ఆ కాన్స్టిట్యూషన్ మెయింటైన్ చేస్తూ అందులో ఉన్న 13 ఎలక్టెడ్ 12 నామినేటెడ్ అన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బెటరు. మీరు దీన్ని ఈ కొత్తగా ఇంకా 4 ఎక్కువ మందిని మీరు ఇన్కార్పొరేట్ చేయదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కైండ్లీ స్టిక్ టు ది ఓల్డ్ 1968 ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో 2013లో ఏదైతే చేంజెస్ తీసుకొచ్చి పెట్టిండ్రో 13 ఎలక్టెడ్ 12 నామినేటెడ్ అని ఏదైతే ఉందో 2013 యాక్ట్ ప్రకారం దాని మీదనే స్టిక్ అయ్యి గవర్నమెంట్ ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము కంపల్సరీ దీన్ని ఈ మార్పును ఏదైతే మార్పు ఉందో 229 GOMS నంబర్ 229 ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ముక్త కంఠంతో అన్ని ఏదైతే పొలిటికల్ ప్లాట్ఫారం సంబంధించిన మెడికల్ అసోసియేషన్లో ఉన్న అన్ని ఫ్రాటర్నిటీస్ కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. దీన్ని విత్డ్రా చేసుకొని ఓల్డ్ 2013 మోడల్కు స్టిక్ అయి ఉండాలని మా విన్నపం.